కడపలో దొరికే ఎర్లీ మార్నింగ్ బిస్మిల్లా మటన్ బిర్యానీ అనమాట. భలే కమ్మగా ఉంది. చిట్టి ముత్యాలతో తయారు చేస్తారట ఇది. ముక్కలు కూడా చాలా పెద్ద పెద్ద ముక్కలు, మంచి కంటెంట్తో పెడుతున్నారు బిర్యానీ. ఒరిజినల్ బిర్యానీ అలా ఆస్వాదిస్తేనే అదిరిపోయింది. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కడపలో ఉన్నటువంటి బహదూర్ ఖాన్ మసీద్ స్ట్రీట్లో ఉన్నాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బిర్యానీ ఒకటి చాలా బాగా ఫేమస్. అదే బిస్మిల్లా హోటల్లో దొరికే మటన్ బిర్యానీ అనమాట. అయితే ఈ బిర్యానీ ప్రతిరోజు అయితే దొరకదు, కేవలం వారానికి 2 రోజుల్లోనే ఉంటుంది. అయితే రెగ్యులర్గా మాత్రం ఇక్కడ కుష్కా ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ చాలా అయితే దొరుకుతాయి. అసలు ఏంటి ఈ బిస్మిల్లా హోటల్ కదా, ఆ బిర్యానీ ఎప్పుడెప్పుడు దొరుకుతుంది, మిగిలిన టైంలో ఏమేమి దొరుకుతాయి, అలాగే బిస్మిల్లా హోటల్ కథ ఏంటో తెలుసుకుని అక్కడ అదిరిపోయే మటన్ బిర్యానీని టేస్ట్ చేసి వద్దాం రండి. కడపలో ఉన్న చౌక్ బజార్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ చౌక్ బజార్కి వచ్చిన తర్వాత కొంచెం ఈ బీకేఎం స్ట్రీట్, నా వెనక కనిపించేదంతా కూడా ఆ బీకేఎం స్ట్రీట్ అనమాట. ఎక్కువగా జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఆ జ్యువెలరీ షాప్లో రవిశంకర్ జ్యువెలరీ షాప్ ఒకటి ఉంది. దాని ఎదురుగా ఉండే సందులోకే ఈ బిస్మిల్లా హోటల్ అనేది ఉంది. చిన్న రేకుల షెడ్లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడంతా కూడా అంటే ఇక్కడి నుంచే పార్సిల్స్ కానీ లేకపోతే సర్వీస్ కానీ ఇక్కడి నుంచే నడుస్తూ ఉంటుంది. ఇక్కడ బిర్యానీ అలాగే కర్రీస్ అన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతుంటాయి. ఈ పక్కకు వస్తే చాలా చిన్న ఒక పాతకాలం ఇల్లు అయితే ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కస్టమర్స్ అందరూ వచ్చి కూర్చుంటే ఇక్కడే తినేసి వెళ్తూ ఉంటారనమాట. మొత్తం అలా చూస్తే ఒక పాత బిల్డింగ్ లాంటిది. సరే, ఇక్కడ ప్రైసెస్ చూస్తే బిస్మిల్లా హోటల్లో ఫేమస్ బిర్యానీ సెంటర్ శుక్రవారం మరియు ఆదివారం మటన్ బిర్యానీ ప్లేట్ వచ్చి 300, హాఫ్ ప్లేట్ వచ్చి 180 రూపీస్. స్పెషల్ కుష్కా అనమాట. ప్లేట్ 60, అలాగే హాఫ్ ప్లేట్ 35. కుష్కా 50, హాఫ్ ప్లేట్ వచ్చి 30. 2 రోటీస్ 40, హాఫ్ ప్లేట్ 20. మటన్ రోస్ట్ ప్లేట్ 220, హాఫ్ ప్లేట్ వచ్చి 130. పాలక్ మటన్ ప్లేట్ అయితే 220, హాఫ్ ప్లేట్ వచ్చి 130. పాయా ప్లేటు 220, హాఫ్ ప్లేట్ 130. చాపస్ 2 పీసెస్ వస్తాయి. చాపస్ అయితే ఫుల్ ప్లేట్ అయితే 220, హాఫ్ ప్లేట్ అంటే మేబీ ఒకటి రావచ్చు 130. కైమా ప్లేట్ వచ్చి 220, హాఫ్ ప్లేట్ వచ్చి 130. చికెన్ రోస్ట్ అండ్ కర్రీ 120, అలాగే హాఫ్ ప్లేట్ అయితే 70. మటన్ బోన్లెస్ ప్లేటు 300. వివాహాది శుభకార్యములకు క్యాటరింగ్ చేయబడిన ప్రతి సోమవారం సెలవు. ఇది ఓవరాల్గా ఇక్కడ యాంబియన్స్ అలాగే ప్రైసెస్ డీటెయిల్స్ అనమాట. ఎప్పుడో పాతకాలంలో రాశారు ఇక్కడ పెండ్లిళ్ళకు, డిన్నర్లకు, అలాగే టీ పార్టీలకు మొదలగు శుభకార్యములకు అనుభవంతో రుచికరమైన వంటలు చేయబడును. ప్రొఫెషనల్ మాస్టర్. చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం రాసినట్టు ఇది. చాలా వీళ్ళు అంటే కేవలం ఇక్కడ ఈ హోటల్లో అంటే బిస్మిల్లా హోటల్లో ఫుడ్ వండి అమ్మడం మాత్రమే కాకుండా వీళ్ళు ఏదైనా ఫంక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నా, పెద్ద పెద్ద పార్టీలు ఉన్నా వాటికి కూడా క్యాటరింగ్ కూడా చేస్తారు. భాషా గారు నమస్కారం అండి. బాగున్నారా? ఏం సార్, మొత్తం మీ బిస్మిల్లా హోటల్లో బిర్యానీ అంటే మాత్రం చాలా క్రేజ్ ఉంటుంది. మా ఈస్ట్ గోదావరి నుంచి కూడా చాలా మంది వచ్చారు. అప్పుడు ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది, అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏంటి మీ కథ ఏంటి? ఇది 17 years అబో అయిపోయింది సార్. 70 years అండి? అబో అయిపోయింది. అబ్బో, అంటే మీ ఎవరు స్టార్ట్ చేశారండి ఫస్ట్? నేను చేసింది ఇది, మా గురువు ఎంతకన్నా ముందు చేశారు. 40 years ముందు. 40 years మేము చేసి 17 years. 17 years. ఓకే ఓకే ఓకే. మా
గిరాకులకు మా కస్టమర్లకు మంచి ఫుడ్ తినిపించాలని ఆశతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ అసలు మీది క్యాటరింగ్ బిజినెస్ అండి? లేదు, కుకింగ్ సార్. అదే మ్యారేజ్లో అక్కడక్కడ కుకింగ్ చేస్తున్నాము. క్యాటరింగ్ కుకింగ్ చేస్తుంటే మా కస్టమర్స్ మొత్తం మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు ఎక్కడ ఏదైనా ఒక ప్లేస్ కావాలి కదా, నెగిటివ్ ప్లేస్ హోటల్ లాంటిది. వాళ్ళు వచ్చేసి మీకు ఎక్కడ ఉంటారు అంటే మనం అప్పుడు ఏం చేస్తామంటే ఒక నెగిటివ్ ప్లేస్ కోసం మేము హోటల్ తెచ్చాము. తెలిసిన తర్వాత కస్టమర్లు తినేసి బాగుంది అంటే ఇంకా మాకు ఇంట్రెస్ట్ పుట్టింది, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అనేసి ఇంట్రెస్ట్ పెట్టి రోజు దేవుని దయతో మా కస్టమర్ల ప్రేమతో డెవలప్ చేస్తూ ఉన్నాం. రోజు డెవలప్. చెప్పండి. మంచి బిర్యానీ తినిపించాలి. కడపకు వచ్చిన వాళ్ళు, అదర్ ప్లేసెస్ వాళ్ళు వీళ్ళు ఎవరు వచ్చినా కూడా తిన్నాక కడపలో మంచి ఒపీనియన్ ఉండాలనేసి మా కడప గురించి చేశారు. అయితే మొత్తం ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అందరు వస్తారు దేవుని వల్ల. చాలా ప్లేసెస్ నుంచి వస్తారు. తినేసి తృప్తిగా బాగుంది అనేసి చెప్పేసిపోతారు. 100కు 200% అంటే చెప్పిపోతారు. ఇంకా సండే, ఫ్రైడే వచ్చేసి బిర్యానీ చేస్తారు సార్. ఫ్రైడే దమ్ బిర్యానీ, సండే వచ్చేసి మసాలా బిర్యానీ. సండే వచ్చి మసాలా బిర్యానీ, కొద్దిగా మసాలా తినే వాళ్ళ కోసం, మసాలా ప్రియుల కోసం మసాలా బిర్యానీ. ఓకే. ఇది లైట్ వెయిట్ కోసం ఇది లైట్ వెయిట్ బిర్యానీ. ఇది పలావ్ అంటారు. ఓకే ఓకే, పలావ్ అంటారు. రైస్ లో మొత్తం కలిపి వండేస్తాం. ఓకే ఓకే. బిర్యానీ అనేది ఇట్లా మసాలాలో ఉండి రైస్ పక్కన చేసి వేస్తాం. ఓకే అండి. ఓకే. అసలు గుమ్మాయింపై మామూలుగా అంటే సువాసన ఆదిరిపోయింది. సార్ చాలా హోటల్లో కడపలో బాస్మతి వాడతారు. మేము చిట్టి ముత్యాల స్టార్టింగ్ నుంచి. చిట్టి ముత్యాలే. మీరు పొద్దున్నే 6కే స్టార్ట్ చేశారంటే ప్రాసెస్ అంతా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ప్రాసెస్ అంతా నైట్ నుంచే రెడీ అవుతుంది. నైట్ నుంచే అవుతుంది. 3:30, 4 నుంచి మొత్తం మళ్ళీ ప్రిపేర్ అవుతుంది. బిర్యానీ ప్రిపరేషన్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం వచ్చేసి ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతిలోనే కట్టెల పైన, అగ్గి పైన రెడీ చేస్తాం. కట్టెల పై మీద, కట్టెల పైన పూర్తిగా. ఎందుకంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది పాత పద్ధతిలో, దాని ఇది ఉంటుందని అదే చేస్తాం సార్. ఓల్డ్ ట్రెడిషనల్ మనకు దాంట్లో పని నేర్చుకున్నాం కాబట్టి అదే చేస్తాం. చాలా మంది గ్యాస్ సెట్ అది చేసుకో అన్నారు, మనకు సెట్ కావడం లేదు. కట్టెల పైన మనం చెప్పినట్టు ఉంటుంది వంట, గ్యాస్ పైన గ్యాస్ చెప్పినట్టు మనం వినాలి. మీరు ఇప్పటికీ అదే బయట ఫంక్షన్స్ కి ఫంక్షన్ చేస్తాము. ఇక్కడ ఒక 100 numbers 200 numbers వరకు ఇక్కడ కూడా చేసి పంపిస్తాము. బయట కూడా మ్యారేజ్ పెద్ద ఉంటారు, 2000, 3000, 5000 మందికి ఉంటే అక్కడ పోయి చేస్తాం. మీరు చాలా మంది రాజకీయ నాయకులకు కూడా చేస్తుంటారట కదా? చాలా మందికి చేస్తాం సార్. ఇప్పుడు కనీసం ఒక 20 ఏళ్ల పై నుంచి చేస్తాను. 25 ఏళ్ల పై నుంచి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చేసినాము. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబంలో చాలా చేసినాం. చాలా చేశారు. ఏమంటే వాళ్ళు గుర్తుపట్టారు. అయితే మీరు గుర్తుపడతారు, లేరు కదా ఆయన. ఓకే. అంటే బిర్యానీ కాకుండా, అంటే ఇది శుక్రవారం ఓన్లీ ఆదివారమే బిర్యానీ అంటున్నారు, బట్ రెగ్యులర్ డేస్ లో ఏముంటాయి? రెగ్యులర్ వచ్చేసి మన కుష్కా ఉంటుంది, చిట్టి ముత్యాలదే, రోటీ ఉంటుంది, మటన్ కర్రీ, మటన్ చాపసు, మటన్ పాయ, చికెన్ రోస్ట్, చికెన్ కర్రీ, ఇవన్నీ రెగ్యులర్ గా అయితే ఉంటాయి. సండే, ఫ్రైడే కూడా ఉంటాయి. బిర్యానీ మెయిన్. ఓకే. దాని తర్వాత సెకండ్ ఒపీనియన్ బిర్యానీ. అండ్ మీకు ఇంకా సండే అయితే మాత్రం అసలు సండే ఉండదు. ఇప్పుడు కూడా వర్షం పడకపోతే మేము మాట్లాడలేము. ఈరోజు వర్షం పడింది కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నారు. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఎక్కువగా వస్తుంది. రోడ్ పెరిగిపోతుంది, మాట్లాడలేము. ప్రైసెస్ ఎలా అండి? రేట్స్ అన్ని ప్రజెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి? రేట్స్ ఏమో మేము రీజనబులే పెట్టినాం సార్. రీజనబుల్ పెట్టినాము. ఇంకా తినే వాళ్ళకి వచ్చేసి వాళ్ళ తృప్తి ఉంది తినేసి, ఈ డబ్బుకి ఇది ఏం లేదులే అనేసి పోతున్నారు. ఓకే ఓకే. డబ్బు సంపాదాలనే ఆశ ఏం లేదు సార్. మనం వచ్చేసి పేరు సంపాదాలి, మంచి బిర్యానీ తినిపించాలి, మంచి రుచిని అందివ్వాలి, రుచిని అందివ్వాలి, తినే వాళ్ళు తృప్తిగా ఉండాలనేసి మన ఆశ. సంపాదాలంటే దండిగా ఉన్నాయి మార్గాలు, పేరు సంపాదించే ఆశలో పడిపోయింది. పేరైతే ఉందిలేండి, బిస్మిల్లా హోటల్, పీర్ బాషా గారు చేత్తో. ప్రతిరోజు మనకు పరీక్షనే సార్. ప్రతిరోజు పరీక్ష మాదిరిగా ప్రతిరోజు ముందరుండి కరెక్ట్ నీట్గా చేసుకుంటాడు. కొద్దిగా ఏ మారినా కూడా ఎత్తిపోతుంది. అవును, దగ్గరుండే చేసుకోవాలి. ప్రతి వస్తువు బిర్యానీ ఉంది, మీకు మటన్ కర్రీ ఉంది, చాపస్ ఉంది, పాయ ఉంది, ప్రతి వస్తువు ముందరుండి చేయాల్సింది. కొద్దిగా అటు ఇటు అయినా పాడైపోతుంది. కడప దర్గాకి రెగ్యులర్గా వస్తాం. అది ఈస్ట్ గోదావరి, రామచంద్రపురం. ఆదాన్ ఫుడ్ ట్రావెల్స్ని చూసి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఆయన వీడియోస్ చూసి చాలా చోట్లకి వెళ్ళాం మేము.
చాలా చాలా బాగా చేస్తారు. బిస్మిల్లా బిర్యానీ చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది, రెగ్యులర్గా దొరకదు. మేము కడప ఎప్పుడు వచ్చినా ఇక్కడ ట్రై చేస్తూ ఉంటాం. కడపలో బిస్మిల్లా బిర్యానీకి వచ్చామండి. ఎర్లీ మార్నింగ్ ఓన్లీ ఫ్రైడేస్ అండ్ సండేస్ దొరుకుతుంది ఇక్కడ. చాలా 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 బాగుందండి. మేము ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాం, రామచంద్రపురం మాది. ఇలా కడప దర్గాకని వచ్చి ఒకసారి ఇక్కడ విజిట్ చేసాం. మీరు కూడా ఇటు పక్క వస్తే మాత్రం మర్చిపోకండి, తప్పకుండా విజిట్ చేయండి. కడపలో దొరికే ఎర్లీ మార్నింగ్ బిస్మిల్లా మటన్ బిర్యానీ అనమాట. చూస్తుంటేనే లుక్ ఆహా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. అలాగే దీని నుంచి వచ్చే సువాసన కూడా అదే రేంజ్లో ఉంది. పొద్దున్నే కడపలో చక్కగా మంచి టేస్టీ బిర్యానీ తినాలనుకుంటే మాత్రం ఈ బిస్మిల్లా హోటల్కి వచ్చేయచ్చు. కాకపోతే ప్రతిరోజు వస్తే బిర్యానీ అయితే ఉండదు, కేవలం శుక్రవారం ఆదివారం మాత్రమే ఉంటుంది. శుక్రవారం కానీ అసలు ఆదివారం వస్తే అసలు ఖాళీ ఉండదు. అఫ్కోర్స్ నేను షూట్ చేసే రోజు శుక్రవారం అనమాట. అయినా కూడా ఈరోజు అంటే ఎండాకాలమే ఇది, బట్ వర్షం రావడం వల్ల కొంచెం క్రౌడ్ అయితే ఉంది. ప్రశాంతంగా షూట్ అయితే చేసుకోగలుగుతున్నాం. లేదంటే అసలు ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా కూర్చుని మీతో మాట్లాడే పరిస్థితి అయితే ఉండదు. హడావుడిగా అయితేనే రివ్యూ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ అయినా కూడా వర్షం వచ్చినా కానీ చాలామంది పార్సిల్స్ తీసుకెళ్తున్నారు, అలాగే ఇక్కడికి వచ్చి కూర్చుని తింటున్నారు. ఇది ఒక పాతకాలం బిల్డింగ్ అనమాట, చాలా పురాతనమైన బిల్డింగ్ ఇది. కడపలో ఎక్కడ ఉంటుందంటే బీకేఎం స్ట్రీట్లో ఈ బిర్యానీ సెంటర్ ఉంటుందన్నమాట. సరే, ఇంకా సువాసన గుమ్మాయింపు ఆ గుబాలింపు రేంజ్లో ఉందన్నమాట. చిట్టి ముత్యాలు. వారేవా, అట్లా బిర్యానీని అలా టచ్ చేస్తుంటేనే చాలా స్మూత్గా ఉందన్నమాట. ఒక మనం దూది ముట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంది. భలే కమ్మగా ఉంది. చిట్టి ముత్యాలతో తయారు చేస్తారట ఇది. పీస్ కూడా చూడండి అంత అసలు ఎంత సాఫ్ట్ ఉందో చూసారా. దొల్ల కూడా వస్తుంది మటన్ మొత్తం చిన్న పీసుల కింద వచ్చేస్తుంది మనం అట్లా టచ్ చేస్తే. నోట్లో పెట్టుకుంటే ఇంకెలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఉట్టి బిర్యానీయే ఎరగదీసింది, ఇంకా మటన్తో పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్. సో ఒక రేంజ్లో ఉందన్నమాట. చక్కగా ఒక ప్లేటు బౌల్లో ఉంది ప్లేటు, అందులో అరిటాక్ వేసి ఈ వేడి బిర్యానీని సర్వ్ చేశారు. దాని నుంచి వచ్చే ఆ సువాసన, తింటుంటే ఆ కమ్మదనం, వరేవా సూపర్ టేస్ట్ అండి. నాలుగు కాలిపోతుంటే భలే కమ్మటి రుచి కలిగిన బిర్యానీ తింటుంటే అలాంటి చాలా ఒక సంతృప్తికరంగా ఉందన్నమాట. కాకపోతే రోజు పెట్టుంటే ఇంకా బాగుండి అనిపిస్తుంది ఉంటుంది జనరల్గా కడపలకి అయితే నాకు తెలిసి. కానీ వారానికి 2 రోజులే అవ్వడం కొంచెం ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా దూరం నుంచి వచ్చే వాళ్ళకైనా మేబీ ఆ డేస్లో ఉంటేనే కుదురుతుంది. ముక్కలు కూడా చాలా పెద్ద ముక్కలు, మంచి కంటెంట్తో పెడుతున్నారు బిర్యానీ. చాలా ఈజీగా సాఫ్ట్గా కరిగిపోతుంది మటన్. చాలా లోపలికి చాలా చిన్న స్ట్రీట్లో ఉంటుంది, కానీ క్రేజ్ మాత్రం చాలా బిగ్ క్రేజ్ అనమాట. చెరువు ఒకటి ఒళ్ళు చట్నీ ఒకటి ఇచ్చారు. ఆ సేరువ కంటే కూడా ఉట్టే అంటే మటన్ పీస్ కాంబినేషన్తో తినేస్తేనే చాలా బాగుంది. కొంచెం అంటే సేరువ టేస్ట్ వల్ల బిర్యానీ కామదానం కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. బట్
మెయిన్ ఒరిజినల్ బిర్యానీ అలా ఆస్వాదిస్తేనే అదిరిపోయింది. ఉల్లిపాయ ముక్కలు చూసారా, ఆనియన్ సలాడ్ లాగా. ఆనియన్ సలాడ్ బాగుందండి. ఇక్కడ బిర్యానీతో పాటు చాలా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఈ చాపస్ అనమాట, చూసారా అదిరిపోయింది. మటన్ చాపస్, ఇది హాఫ్ ప్లేటు, ఫుల్ ప్లేట్ అయితే 2 వస్తాయి. ఇది కూడా ఈ బిర్యానీ కాంబినేషన్లో నంచుకుని తిన్నా చాలా బాగుంటుంది. లేదా ఇక్కడ రోటీ ఉంటుంది, రోటీ కూడా వేడివేడిగా కట్టెల పొయ్యి మీద తయారు చేస్తారు. నేను ఇక్కడికి వచ్చేపాటుగా కొంతమంది తింటున్నారు, అందులో ఒక ఇద్దరు నన్ను గుర్తుపట్టి ఆదాన్ ఫుడ్ అంటే కావాలంటే అవునండి అంటే మీది ఎక్కడ అంటే మన ఈస్ట్ గోదావరి రామచంద్రపురం అని చెప్తున్నారు. అంటే అక్కడి నుంచి ఈ టేస్ట్ చూడడానికి వచ్చారంటే అర్థం చేసుకోండి ఈ బిర్యానీకి ఎంత క్రేజ్ ఉందో. అఫ్కోర్స్ ఇక కడప వాళ్ళకైతే చెప్పక్కర్లేదు, కడప వాళ్ళకి ఇక్కడ రెగ్యులర్ స్టాప్ అనమాట వాళ్ళకి. ఇది మ్యాక్సిమం శుక్రవారం కానీ ఆదివారం కానీ ఖచ్చితంగా వారంలో ఒక రోజు ఇక్కడ చాలామంది ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వాలిపోతుంటారు. అంత క్రేజియెస్ట్ బిర్యానీ ఈ బిస్మిల్లా మటన్ బిర్యానీ. మొత్తం ఊడ్చేసాను ప్లేట్, అంత బాగా నచ్చింది. ఇంకా దుమ్ములు తప్ప ఏం మిగల్లా. ఇది కడపలో ఉన్నటువంటి ఎర్లీ మార్నింగ్ బిర్యానీ, బిస్మిల్లా బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.